హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th ఎన్సీఆర్టీ మ్యాథ్స్కి సంబంధించి 11వ లెసన్ ఘాతాలు మరియు ఘాతాంకాలు అనే టాపిక్లో ఉన్న బేసిక్ పాయింట్స్ని అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో పరిచయానికి కనుక చూసుకుంటే మనం కొన్ని పెద్ద పెద్ద సంఖ్యల్ని షార్ట్ ఫామ్లో చెప్పాల్సిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సపోజ్ భూమి ద్రవ్యరాశి ఎంత అంటే ఇన్ని కిలోగ్రాములు అని మనం చదువుతూ చెప్పలేము. అలాగే యురేనస్ గ్రహం ద్రవ్యరాశి ఎంత అంటే ఇన్ని సున్నాలతో మనం చదివి చెప్పడం అనేది కష్టమవుతుంది. సో ఇలాంటి పెద్ద పెద్ద సంఖ్యల్ని మనం చదవడానికి కానీ చూసిన వెంటనే అర్థం చేసుకోవడానికి కానీ పోల్చడానికి కానీ చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి సో పెద్ద సంఖ్యల్ని తేలిగ్గా పోల్చడానికి అర్థం చేసుకోవడానికి ఈ ఘాతాంకాల్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇక్కడ ఘాతాంకాలు అనేది కనుక చూసుకుంటే పెద్ద సంఖ్యల్ని చిన్న సంఖ్యలుగా ఏ విధంగా రాస్తాము అంటే సో 10,000 అనేది ఉంటే దాన్ని ఇలా 4 టెన్స్గా మనం రాస్తాం. అంటే 10^4గా మనం దీన్ని చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ 4 10ల్ని గుణకారం చేస్తే మనకి మళ్ళీ ఈ 10,000 అనేదే వస్తుంటుంది. సో దాన్ని సంజ్ఞా రూపంలో మనం 10^4గా రాస్తామన్నమాట. ఇక్కడ 10ని భూమి అంటాం, బేస్ అంటాం, 4ని పవర్ అంటాం అనమాట. ఘాతాంకము అంటాం తెలుగులో, అయితే ఇంగ్లీష్లో పవర్ అని అంటాం. సో 10^4 అని చదువుతాం. లేదా 10 యొక్క 4వ ఘాతము లేదా సూక్ష్మంగా 10 యొక్క 4వ ఘాతం అని చదువుతూ ఉంటాం అనమాట. సో ఇది 10,000 యొక్క ఘాత రూపం ఏది అంటే 10^4 అని రాసుకోవచ్చు. అలాగే మనం 1000ని తీసుకుంటే సో 10 యొక్క ఘాత రూపంలో రాయొచ్చు అనమాట. 1000ని తీసుకుంటే 10^3గా మనం రాసుకోవచ్చు. అంటే లేదా 10³ అని చదవచ్చు అనమాట. ఇప్పుడు 1,00,000 రూపాయలను తీసుకుంటే 10^5గా రాసుకోవచ్చు. ఇలా మనము పెద్ద పెద్ద సంఖ్యల్ని షార్ట్ ఫామ్లో రాసేదే ఈ ఘాతాంక రూపంలో రాస్తూ ఉంటాం అన్నమాట. వీటిలో కనుక చూసుకుంటే సంఖ్యల విస్తరణ రూపంలో రాయడానికి ఈ 10, 100, 1000 సంఖ్యలు మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా. సో ఆ విధంగానే ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ అనేది ఇచ్చారు. 47,561 అనేదాన్ని ఇచ్చారు. ఇక్కడ 10,000ని 10^4గా, 1,000 రూపాయలని 10^3గా, 100ని 10^2గా, సో ఇక్కడ 10ని 10గా మనం రాయడం జరిగింది. ఇలా మనము రాసినప్పుడు ఈజీగా మనకి అది అర్థమవుతూ ఉంటాయన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో మనకి అన్ని సందర్భాల్లో 10 ఒక్కటే భూమిగా వస్తుందా, బేస్గా వస్తుందా అంటే కాదు. కొన్ని సందర్భాల్లో మనకి వేరువేరు సంఖ్యలు కూడా భూములుగా రావచ్చు. సపోజ్ ఇక్కడ 81 అనేది ఉన్నది. సో దాన్ని ఇలా రాసుకుంటాం. సో అప్పుడు 3/4గా మనం రాస్తాం. ఇక్కడ భూమి ఏమొచ్చింది, 3 అనేది వచ్చింది. బేస్ 3 అనేది రావడం జరిగింది. సో ఇలా మనకి ఏవైనా అంటే భూములు అనేవి వేటిగా అయినా మనం రాసుకోవచ్చు అనమాట. సంఖ్యలను ఆధారంగా చేసుకొని ఏ విధంగా అయినా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే భూమి రుణపూర్ణ సంఖ్య అయినప్పటికీ ఇదే పద్ధతి పాటించవచ్చు. అంటే ఇప్పుడు -8 అనేది ఉన్నది. సో -8ని మనం -2 ఇంటూ -2గా రాసుకుంటాం. సో 2 2s are 4, 4 2s are 8, మైనస్ ప్లస్, ప్లస్ మైనస్. సో ఇప్పుడు -2³ మనం రాస్తామన్నమాట. ఇలా మనకి అది ధన సంఖ్య అవ్వని రుణ సంఖ్య అవ్వని అండి, ఇలానే రాసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ a² అని, a³ అని, a⁴ అని, a⁴7 అని ఇలా మనము చదువుతూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎక్సర్సైజ్, అలాగే కొన్ని ఘాతాంక న్యాయాల గురించి ఇవ్వడం జరిగింది. ఒకే భూమి గల ఘాతాల గుణకారం గురించి ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ 2² ఇంటూ 2³ అనేది ఉన్నది. ఇక్కడ బేసెస్ చూసుకుంటే 2 ఈక్వల్గా ఉన్నాయి, 2 రెండులే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసేయచ్చు అనమాట. అంటే 2 అంటే ఒకసారి రాస్తాము 2. సో 2 + 3గా మనం పవర్స్ని యాడ్ చేసేస్తాం. 2 + 3 అంటే 5, అంటే 2^5గా మనం దీన్ని రాసుకుంటూ ఉంటాం. అలాగే -3/4 ఇంటూ -3/3. సో ఇక్కడ కూడా బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి -3 4 + 3 అనేది కలిపేస్తాం. సో =7, అంటే -3/7గా మనం దీన్ని రాసుకుంటూ ఉంటాం. సో ఇలా మనకి ఈ యొక్క ఏవైతే ఈ ఘాతాంకాల్లో భూములు అనేవి సమానంగా ఉంటాయో
అప్పుడు వాటి యొక్క ఘాతాల్ని మనం యాడ్ చేసేయచ్చు అనమాట. దాని యొక్క ఫార్ములా ఇది. ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ nగా మనం రాయొచ్చు. అంటే ఎప్పుడైతే బేసెస్ ఈక్వల్గా ఉంటాయో వాటి యొక్క పవర్స్ని మనం యాడ్ చేయొచ్చు అనేది ఒక సూత్రము. నెక్స్ట్ ఒకే భూమి గల ఘాతాల భాగహారం. సో ఒకే భూమి గల ఘాతాల భాగహారం చూసుకుంటే 3/7 డివైడెడ్ బై 3/4. సో దాన్ని భిన్న రూపంలో రాసుకుంటే 3/7 3/4. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ 4ని పైకి తీసుకువెళ్ళిపోతాం అనమాట. సో ఇలా ఇంటూ చేసినా సరే సరిపోతుంది. లేదు ఇక్కడ సో అప్పుడు మనం ఏం చేస్తాం 3/7 కదా 3/4 కదా, మనం దీన్ని పైకి తీసుకువెళ్ళిపోతాం. ఇది పవర్ పైకి వెళ్తే మైనస్ అవుతుంది అనమాట. అంటే 7 - 4గా మనం దీన్ని రాసుకోవచ్చు. అంటే 3/7 ఇంటూ -3/4గా. సారీ, ఇక్కడ మనకు చూసుకుంటే 3/7/3/4 అనేది వస్తుంది కదా. ఇప్పుడు 3/7 ఇంటూ ఇక్కడ మనకి ఏం లేదనుకోండి బై 1. సో ఇది పైకి వెళ్తే ఏమవుతుంది 1/3/4గా మారిపోతుంది. సో ఇక్కడ 7 3s ఉన్నాయి. సో ఇక్కడ 4 3s ఉన్నాయి. క్యాన్సిల్ చేస్తే మనకి ఇంకా ఇక్కడ ఎంత ఉంటాయి 3 3s ఉంటాయి. అంటే 3 క్యూబ్ అనేది మిగులుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 5/6 5/2 అనేది ఉన్నారు. సో ఇక్కడ 5 6 ఉన్నాయి. ఇక్కడ 6 5s అనేవి ఉన్నాయి. ఇక్కడ 2 5s అనేవి ఉన్నాయి. సో ఇక్కడ 2 క్యాన్సిల్ చేసి ఇక్కడ 2 క్యాన్సిల్ చేసేస్తే ఇంకా ఇక్కడ 4 ఉంటాయి. అంటే 5/4 అనేది అవుతుంది. అంటే 5/4 అంటే 6 - 2గా రాసుకోవచ్చు కదా. 5/6 - 2గా మనం రాసుకోవచ్చు. ఈ విధంగా మనకి దీని నుంచి ఏం ఫార్ములా అనేది వస్తుందంటే ఇలా a/m డివైడెడ్ బై a/n అనేది వస్తే దాన్ని మనం a/m-nగా అయితే రాసుకోవచ్చు. ఇంత ప్రాసెస్ చేయకుండా ఇలా మనకి ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని a/m-nగా రాసి సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఘాతం యొక్క ఘాతం అంటే పవర్కే మళ్ళీ హోల్ పవర్ వచ్చినట్టుగా అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి 2 క్యూబ్ హోల్ పవర్ 2 అని అనుకోవచ్చు. 2 క్యూబ్కి హోల్ పవర్ 2 అంటే 2 క్యూబ్ అనేది 2 సార్లు 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఏం చేయొచ్చు యాడ్ చేసేయచ్చు. అంటే 3 + 3 6 అనేది అవుతుంది. అంటే 2/6 అనేది దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్ అంటే ఇక్కడ ఏమైంది 6 అనేది వచ్చింది. 6ని మళ్ళీ మనం 3 × 2గా రాసుకోవచ్చు కదా. సో దాన్ని బట్టి ఇక్కడ చూడండి 2 క్యూబ్ హోల్ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 2గా 2 పవర్ 3 × 2గా రాసుకోవచ్చు కదా. అంటే ఈ రెండింటిని ఇంటూ చేసినట్టుగా మనకి వచ్చింది సాల్వ్ చేస్తే. అలాగే ఇక్కడ కూడా 3² హోల్ పవర్ 4గా వచ్చింది. మనం 4 టైమ్స్ అనేది వేసుకుంటాం. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసేస్తాం. 2 అనేది 4 టైమ్స్ యాడ్ చేసాము. సో 2 4గా మనం రాసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏమైంది a/m హోల్ పవర్ n ప్లేస్లో ఉన్నది a/m × nగా మారుతుంది. సో అదే ఇక్కడ మనకి చెప్పదలుచుకున్న ఫార్ములా అనమాట. సో ఇక్కడ ఏమైంది a/m హోల్ పవర్ nగా ఉన్న ఏదైతే ఘాతాంకాలు ఉన్నాయో సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు a/m × nగా అయితే మార్చుకోవచ్చు. అదే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారు. తర్వాత ఒకే ఘాతాంకం గల ఘాతాల్ని గుణించడము అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఒకే పవర్ ఉన్న వాటిని గుణించడం. 2 క్యూబ్ 3 క్యూబ్ అనేది ఉన్నది. సో ఇక్కడ 2 క్యూబ్ 3 క్యూబ్ అన్నప్పుడు మనకి ఈ ఏవైతే బేసెస్ ఉంటాయో వాటిని ఇంటూ చేసి పవర్ అనేది యాడ్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం వేసుకున్న అలానే వచ్చింది 6 క్యూబ్ అనేది వచ్చింది. అలా కాకుండా ఈ 2 3s are 6 ఇక్కడ ఏదైతే క్యూబ్ ఉందో అది మనం రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 4 3s are 12 అనేది రాస్తాం. ఇక్కడ కూడా విడదీసి మొత్తం చేసి రాసిన యాజ్ ఇట్ ఈస్ అంతే వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంటి మనకి a/m × b/m ఈజ్ ఈక్వల్ టు ab హోల్ పవర్ mగా రాసుకోవచ్చు. అంటే దీనికి ఇది ఏదైనా అవ్వచ్చు, b ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, సేమ్ అవ్వాల్సిన పని లేదు. కానీ వాటి యొక్క పవర్స్ అనేవి సేమ్ అయినప్పుడు ఇంతకుముందు మనం బేసెస్ సేమ్ అయినప్పుడు ఫార్ములా అనేది చెప్పుకున్నాం. కానీ ఇక్కడ పవర్స్ అనేది సేమ్ అయినప్పుడు ఆ రెండు ఏబీని ఇంటూ చేసి హోల్ పవర్గా ఏదైతే ఇక్కడ ఉన్నదో అది పెట్టేస్తే సరిపోతుంది. అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. ఆ తర్వాత ఒకే ఘాతాంకం గల ఘాతాలను భాగించండి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 2/4, 3/4. సో ఇక్కడ కూడా ఇందాక మనం ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ రెండింటిని ఒక దగ్గర రాసి హోల్ పవర్ అనేది పెట్టేస్తాం అంతే. ఇంతకుముందు మనం ఎలా చేసాం, a/m b/m ఉన్నప్పుడు a ఇంటూ b చేసి హోల్ పవర్ m పెట్టేసాం కదా. అలాగే ఇక్కడ కూడా 2/4 3/4 ఉన్నప్పుడు 2/3 హోల్ పవర్ 4గా మనం పెడతాం. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, a/m b/m ఉన్నప్పుడు a/b హోల్ పవర్ mగా మనం రాస్తాం అన్నమాట. నెక్స్ట్ ఘాతాంకం సున్నాగా గల సంఖ్యలు. ఘాతాంకం సున్నాగా గల సంఖ్యలు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 3/5 3/5 అనేది ఇచ్చారు. ఇలా మనం క్యాన్సిల్ చేసుకుంటే 1 అనేది మిగులుతుంది. అలాగే ఇక్కడ 3/5 మనం ఏవైతే ఈ యొక్క ఘాతాంక న్యాయాలను ఉపయోగించి కనుక చూసుకుంటే 3/5 3/5 ఇచ్చినప్పుడు దాన్ని మనం 3/5 - 5గా చేస్తాం. అంటే ఇక్కడ 3/0 అనేది వస్తుంది. అంటే 3/0 అంటే అది 1కి అర్థం అనమాట. అంటే ఇక్కడ ఏదైనా సరే ఏ నెంబర్ యొక్క అంటే ఏ యొక్క దాని యొక్క ఘాతాంకమైన 0 అయినట్టయితే దాని యొక్క విలువ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే ఏ నెంబర్ యొక్క ఘాతాంకమైన పవర్ అయినా 0 అయినట్టయితే దాని యొక్క వాల్యూ 1 అనేది అవుతుంది. అదే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎక్సర్సైజ్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ చూసుకుంటే మనకి దశాంశ సంఖ్యామానం అనేది ఇచ్చారు, చూద్దాము. సో ఇక్కడ దశాంశ సంఖ్యామానం అనేది కనుక చూసుకుంటే మనకి విస్తరణ రూపం అనేది తెలుసు కదా. సో ఆ విస్తరణ రూపానికి మనం ఇలా ఘాతాంక రూపంలో కూడా చూసాము ఇంతకుముందే. సో ఇక్కడ ఒక సంఖ్య అనేది ఇచ్చాడు, 1,04,278 అనే ఒక సంఖ్య ఇచ్చాడు. సో దాన్ని 1,00,000, 10,000, 4,000, 100, 10 ఒకట్లుగా విడదీయడం అయితే జరిగింది. సో ఇక్కడ 10 యొక్క విలువ అనేది 5 అనేది అయింది. 5 నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క సంఖ్య తగ్గిస్తూ అంటే 4, 3, 2, 1, 0 ఇలా ఒక్కొక్కటిగా తగ్గిస్తూ మనకి ఎడమ చేతి వైపు వెళ్ళే కొలది విలువ అనేది పెరుగుతుంది. కుడి చేతి వైపు వచ్చే కొలది విలువ అనేది ఏమవుతుంది, తగ్గుకుంటూ 0 వరకు వచ్చేసింది అనమాట. సో ఇక్కడ పెద్ద సంఖ్యల్ని ప్రామాణిక రూపంలో వ్యక్తపరచుట అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూస్తే సూర్యుడు పాలపొంత కేంద్రం నుంచి ఇన్ని మీటర్ల దూరంలో ఉన్నాడు అని ఒక సంఖ్య అనేది ఇచ్చారు. అలాగే నక్షత్ర మండలంలో నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సపోజ్ ఇక్కడ చూడండి, మీకు ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10⁻⁴ అని పెట్టాం. సో అదే ఇక్కడ కూడా మనల్ని అప్లై చేయమంటున్నారనమాట. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 జీరోస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు 3 × 10⁻20 అని మనం రాస్తామన్నమాట. సో అన్ని మీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు అని చెప్పి అలా అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, 59ని 5.9 × 10గా మనం రాసుకోవచ్చు. సో 5.9 × 10⁻1గా రాస్తున్నారనమాట. సో 10⁻1గా. అలాగే 590ని 5.9 × 100గా మనకి రాయడం జరిగింది. అంటే 5.9 × 100ని 10² రాస్తున్నారు. సో మనం ఎప్పుడైతే ఇలా మనకి పాయింట్స్లోని ఈ 10⁻1 10⁻2 10⁻3 ఇలా ఈ ఘాతాల రూపంలోని వ్యక్తపరుస్తామో వాటిని మనం ప్రామాణిక రూపంలో వ్యక్తపరచడం అన్నట్టు అన్నారు. అంటే ఏ సంఖ్యనైనా సరే మనం ఇప్పుడు సపోజ్ 1.0తో సహా 1.0 అలాగే 10.0 ఇలా మనం వాటి మధ్య మళ్ళీ దశాంశ సంఖ్యల్ని యూజ్ చేసి ఘాతాలని అంటే 10 ఘాతాలు లబ్ధంగా వ్యక్తపరుస్తూ ఉంటాం కదా. సో అలా వ్యక్తపరచవచ్చు అనమాట. అలా వ్యక్తపరిస్తే దాన్ని ఇక్కడ ప్రామాణిక రూపము అని అన్నారు. అంటే పాయింట్స్లో చూపిస్తూ ఈ యొక్క 10 ఘాతాలు లబ్ధంగా వ్యక్తపరిస్తే దాన్నే ప్రామాణిక రూపము అని అన్నారనమాట. ఇక్కడ 5,985ని చూసుకుంటే 5.985 × 1000గా వ్యక్తపరిచారు. అంటే ఇక్కడ ఈ రెండు ఈక్వలే. 5 పాయింట్ అంటే అది మనం తీసామనుకో 5985/1000గా మనం దీన్ని రాసుకోవచ్చు.
ఇంటూ 1000గా మళ్ళీ ఇక్కడ రాసాం. అంటే ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ చేస్తే ఇది యాక్చువల్‌గా వచ్చేస్తుంది. సో, ఇప్పుడు దీన్ని 5.985 ఇంటూ ఇది 10⁻³ మనం రాసామనమాట. ఇది ఈ 5985 యొక్క ప్రామాణిక రూపము ఇదవుతుంది. సో, ఆ విధంగా ఏ సంఖ్యనైనా సరే మనం ఇలా ప్రామాణిక రూపంలో అయితే వ్యక్తపరుచుకోవచ్చు. సో, ఇక్కడ మనం స్టార్టింగ్‌లో చూసిన ఏవైతే పెద్ద సంఖ్యలున్నాయో సపోజ్ ఇది చూసాం గదా! సో, దీన్ని ఇంతకుముందు ఈ పాయింట్ అనేది యాడ్ చేయకుండా డైరెక్ట్‌గా 3 ఇంటూ 10⁻20 అని రాసాం. సో, ఇక్కడ 3.0 ఇంటూ 10⁻20 మీటర్స్‌గా మనం దీన్ని రాసుకోవచ్చనమాట. అంటే దీన్ని ఈ విధంగా మనం ప్రామాణిక రూపంలో రాసుకోవచ్చు. అలాగే ఈ యొక్క పెద్ద సంఖ్యను గూడా సో, అక్కడ 10 జీరోస్ అనేవి ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 జీరోస్ అనేవి ఉన్నాయి కాబట్టి 10⁻10గా అయితే మనం అక్కడ రాయడం జరిగింది. ఇలా మనం పెద్ద సంఖ్యల్ని ప్రామాణిక రూపంలో రాసుకోవచ్చు. సో, ఇది మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్‌కి ఈ యొక్క లెసన్‌కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం సౌష్టవం అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.